కర్ణుడు మహావీరుడు, సహజ కవచ కుండలాలు తన ప్రాణరక్షణ కోసం ఉన్న దాన్ని ఉదరం చీల్చి ఇచ్చేసాడు కదా. అడిగితే ఎడం చేతితోటి, కుడి చేతితోటి కదా ఇవ్వాలంటే ఎడం చేతి నుంచి కుడి చేతిలోకి ఇల్లు లోపల మనసు మారిపోద్దేమో అని చెప్పేసి తక్షణం ఇచ్చేసాడు కదా. అటువంటి ధీరోదాత్త పాత్రని, అది కల్పితమో నిజమో ఏమైనా కానివ్వండి, ఒక సందేశం కదా ఉంది అందులో. అతను కీర్తిస్తూ లేదా అతని క్యారెక్టర్ని, ఆ పాత్రని ఒక ప్రభావవంతమైన ఆదర్శవంతమైన పాత్రగా తీర్చిదిద్ది స్వయంగా తానే పోషించిన ఎన్టీ రామారావు గారిని నువ్వు అవమానిస్తున్నావా? ఎన్టీ రామారావు గారిని మించిన హిందువు ఉన్నాడా? నిలువెత్తు కాషాయం ధరించి తనకు తాను హిందువుగా ప్రకటించుకుని దమ్ముగా తనను తాను హిందువుగా ప్రకటించుకున్నాడు ఆయన. తన బిడ్డలందరికీ కూడా, మగవారందరికీ కూడా కృష్ణనామధేయం, ఆడబిడ్డలందరికీ ఈశ్వరనామధేయం పెట్టుకుని సాక్షాత్తు తన ఇంట్లోనే దైవాలను చూసుకున్న ఎన్టీ రామారావు గారి గురించా? 60-70ల్లో కమ్యూనిజం ఎలా ఉందండి? ఈ దేశాన్ని కమ్యూనిస్టు చేతుల్లోకి వెళ్ళిపోయి పరిస్థితులు అప్పుడు. ఆయన పురాణ పాత్రలు పోషించి పండిత పామరులందరూ కూడా మన పురాణాల విశిష్టత, వైశిష్ట్యం, గొప్పదనం, చరిత్ర, సంస్కృతి, భక్తి పారవేశంలో ముంచి తేల్చలేదైనా.